మనం ఇప్పుడు వీలునామా మరియు గిఫ్ట్ డీడ్‌కి ఉన్నటువంటి ప్రధానమైన తేడాలను గురించి డిస్కస్ చేద్దాం. వీలునామా అనేది యజమానికి సంబంధించినటువంటి ఆస్తిని చట్టబద్ధంగా అతని మరణం తర్వాత వారసులకు ఏ విధంగా వెళుతుంది అనే విషయాన్ని వివరించేదే వీలునామా. గిఫ్ట్ డీడ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి బహుమతి రూపంలో తను బ్రతికి ఉండగానే తను బహుమతి ఇచ్చేటటువంటి వ్యక్తులు పొందే చట్టబద్ధ విధానాన్నే గిఫ్ట్ డీడ్గా పేర్కొంటారు. ప్రధానంగా ఈ యొక్క వీలునామాలో ఆ వ్యక్తి మరణించిన తర్వాతనే ఆస్తి బదలాయింపు జరుగుతుంది, కానీ గిఫ్ట్ డీడ్లో అలా కాదు, బ్రతికి ఉండగానే జరుగుతుంది. అయితే వీలునామా అనేది రాసే సందర్భంలో రాసిన దగ్గర నుంచి తర్వాత కూడా మార్చుకునే అవకాశం ఉంది. అవసరమైతే వీలునామాని రద్దు కూడా చేసుకోవచ్చును. కానీ గిఫ్ట్ డీడ్ని ఒక్కసారి చేసిన తర్వాత రద్దు చేసుకోవడానికి అవకాశం ఉండదు. వీలునామాని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల సాక్షి సంతకంతో కూడా ఆ యొక్క వీలునామాని రాసుకోవచ్చును. కానీ గిఫ్ట్ డీడ్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలునామా కోసము ఎలాంటి ఖర్చులు ఉండవు. అంటే రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీసు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ గిఫ్ట్ డీడ్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు కూడా కట్టాల్సి ఉంటుంది.